ఏపీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో కేవీబీపురంలోని రాయల చెరువు కట్ట తెగడంతో పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో కలత్తూరు, పాతపాలెం తదితర గ్రామాలను వరద ముంచెత్తింది. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రభావిత గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి మండల కేంద్రానికి తరలి వెళ్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు గ్రామస్తులు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇక భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పట్లేదని ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కేవీబీపురంలో పెను ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం రాయల చెరువు, కలత్తూరు చెరువులకు కట్టలు తెగడంతో ఊర్ల మీదకు నీరు భారీగా వస్తోంది. ఒక్కసారిగా 10 అడుగుల కంటే ఎత్తు నీరు ఊర్ల మీదకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లపైకి చేరుకున్నటువంటి వారు తప్ప చిన్న పిల్లలు, పెద్దల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లు నీట మునగడంతో పాతపాలెం గ్రామస్తులు పక్క గ్రామాలకు తరలిపోయారు. ఒక్కసారిగా నీరు రావడంతో పంట పొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రాయల్ చెరువు పరిసర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం తమను ఆశ్రయించాలని సూచించారు. ఇక కేవీబీపురం రాయల చెరువుకు గండిపడడంతో నీరు కాళంగి డ్యాం వైపు పరుగులు పెడుతోంది. దీంతో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. నది పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూళ్లూరుపేట సీఐ హెచ్చరించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కూడా. ప్రజలు ఎలాంటి ప్రమాద ప్రాంతాలకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయల చెరువుకు గండిపడింది. తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి స్థానికుల్లో నెలకొన్నటువంటి భయాందోళనలు తొలగించాలని ఆనాటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయల చెరువును పరిశీలించిన ఆయన చెరువు కట్టకు చేస్తున్నటువంటి మరమ్మతులను పరిశీలించారు. చెరువు ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. కాగా భారీగా వర్షాలు కురిసిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పట్లేదని, ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఈ సమస్యకు సీఎం చంద్రబాబు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇక శ్రీకాళహస్తిలో రాయలకట్ట చెరువు తెగిపోవడంతో గ్రామస్తులైతే పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనేటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే ఉంది. గొర్రెలు కావచ్చు, ఇతర పశువులు కావచ్చు, అన్నీ కూడా నీటిలో కొట్టుకుపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలనేటువంటి మాట అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఇట్లా వరద వచ్చినటువంటి ప్రతిసారి, చెరువు కట్ట తెగినటువంటి ప్రతిసారి ఇదే పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వస్తోంది. భారీగా నష్టమైతే వాటిల్లుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమను ఆదుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని అయితే వారు చాలాసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు స్పందించలేదనేది గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ నీటి దాటికి పశువులు కూడా ఎక్కడికక్కడ నిలబడలేక కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం.
ఇళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పూరి గుడిసెలు కావచ్చు, చిన్న చిన్న ఇళ్ళు కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట సిఐ ఒక హెచ్చరిక అయితే చేశారు. ప్రమాద స్థలాలకు దూరంగా ఉండాలని, లేకపోతే ఇతర గ్రామాలకు తరలిపోవాలని అయితే వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అప్రమత్తం చేసింది. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలకైతే ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించాలని అధికారులను అయితే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది.